హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి అసలు టైలరింగ్‌లో అసలు సక్సెస్ కాలేకపోతున్నాము. నేర్చుకొని వదిలేసాము. అలాగే సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? హెల్తీగా ఉంటూ, అలాగే ఇంట్రెస్ట్ లేకున్నా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్‌తో వచ్చిన పని ఎలా చేసుకోవాలి? నేనెలా మెయింటైన్ చేసుకుంటాననేదైతే ఇవాల్టి వీడియో ఉంటుంది. సీజన్ టైంలో టెన్షన్ పడకుండా వర్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి నేను బ్లౌజులు కట్ చేస్తూ మీకు కొన్ని విషయాలైతే షేర్ చేస్తాను నా అనుభవంతో. ఇన్ని రోజులుగా నేను వర్క్ చేసుకుంటున్నాను కదా! దాన్ని బట్టి ఒక్కరమే ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాము, లేదంటే వర్కర్‌ని పెట్టుకుంటే ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేస్తాను చూడండి. ముఖ్యంగా మనం స్టిచ్చింగ్ ఇంట్లో కుట్టే వాళ్ళకైతే కొంచెం వర్క్ తక్కువగానే ఉంటుంది అని చెప్తూ ఉంటాను నేనైతే. కానీ ఇంట్లో కుట్టే వాళ్ళకి కూడా ఫుల్ హెవీ వర్క్‌తో ఊర్లల్లో కుట్టే వాళ్ళకి, సిటీలలో అయినా ఇంట్లల్లో కుట్టే వాళ్ళకి, నీట్‌గా స్టిచ్చింగ్ చేస్తూ కుట్టే వాళ్ళకి వర్క్ అయితే ఫుల్‌గా ఉంటుంది. ఇంకా కొన్ని ఊర్లల్లో అయితే ఒక్కరే స్టిచ్ చేస్తూ ఉంటారనమాట. ఊరందరికీ ఒక్కరే స్టిచ్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో అందరికీ టైంకి ఇవ్వడం అన్నది కష్టం అనమాట. ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది ఇంట్రెస్ట్‌తో నేర్చుకోవాలని వస్తారు. దీన్ని చూసేసరికి భయపడిపోయి ఇవన్నీ ఎలా బుర్రలోకి ఎక్కించుకోవాలో అర్థం కాక గజిబిజిగా అనిపిస్తుందనమాట. స్టార్టింగ్‌లో అనిపించేసి మనకు అవసరమా ఇది, బయటిచ్చి కుట్టించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి సగం సగం నేర్చుకొని మానేస్తూ ఉంటారనమాట. తర్వాత కొన్నాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినా మళ్ళీ సరిగ్గా రాకపోవడము, నాకు సరిగ్గా రావట్లేదులే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. ఈ పని ఎలా ఉంటుందంటే, దీనికి ఒకరి దగ్గరికెళ్ళి నేర్చుకున్నామనుకోండి, నేర్చుకోగానే పర్ఫెక్ట్‌గా రావాలనుకుంటారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఒక దగ్గరికెళ్ళి 3 నెలలు లేదా 2 నెలలు అలా వెళ్ళి నేర్చుకోగానే అన్నీ పర్ఫెక్ట్ వచ్చేసేయాలి ప్రతీదీ. అలా వస్తే ప్రతి ఒక్కరు మిషనే నేర్చుకుంటారండి. మనకు 2 నెలల్లో, 3 నెలల్లో పర్ఫెక్ట్ అయితే మనం కాలేము. ఎందుకు ఏంటనేది నేను చెప్తాను చూడండి. మనకు కొంతమంది ఎలా ఉంటారంటే చూడగానే పట్టేస్తారు. ఏదైనా సరే ఒక్కసారి చూసారంటే వాళ్ళకి ఇంకొచ్చేస్తుంది. కానీ కొంతమందికి అలా రాదనమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా, ఒక 3 నెలలు, 2 నెలలు అలా నేర్చుకున్నా కూడా తర్వాత మీరు ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మిస్టేక్స్ లేకుండా వస్తాయన్నమాట. ఏ సైజ్ వచ్చినా కట్ చేయగలుగుతారు. లేదు ఇంకా మేము 3 నెలలు నేర్చుకున్నాం కదా, ఇంకా బయట బట్టలు కుట్టేయాలి అని అనుకుంటారు. కానీ కొంతమంది కుట్టగలుగుతారు, కొంతమంది కుట్టలేరు. వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ తెలివితేటల్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే మనం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తే ఎక్కడైనా షాప్ పెట్టుకుంటే మంచిగా రన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన చేతి కింద కుట్టడానికి ఒకరిద్దరిని పెట్టుకోవాలండి ఖచ్చితంగా వర్కర్స్ని. ఏదో ఒక పనికి ఫాల్స్ వేయడానికా, లేదా మనం కట్ చేసిస్తే స్టిచ్ చేయడానికా, వచ్చినవి బుక్ చేసుకోవడానికా, అన్నీ ఒక్కరమే చేయాలంటే చాలా స్ట్రెస్ అవుతుందన్నమాట. ఎంతో కొంత మనకు తోడుగా ఉండేవాళ్ళు మన చేతి కింద ఉంటే ఈ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఒక్కరమే చేసుకోవాలంటే అటు ఇంటి పని, ఇటు టైలరింగ్, ఇంతమంది కస్టమర్స్ బట్టలు టైంకి అందివ్వాలనే టెన్షన్ ఎక్కువైపోతుంది. చేసే వర్క్ కంటే కూడా పడే టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. అలా కాకుండా కుట్టే వాళ్ళని ఎవరినైనా ఒకరిద్దరిని పెట్టుకున్నామనుకోండి, మనం టైంకి ఇవ్వగలుగుతాము, వర్క్ ఎక్కువగా వస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఒకవేళ మనకి ఏదైనా ఒక పని పడింది అనుకోండి ఒకరోజు, మిగతా వర్క్ అంతా వాళ్ళకి అప్పచెప్పేసి మన పని మనం చేసుకొని రావచ్చు అనమాట. అలా ఉంటుంది. లేదు మొత్తం వర్క్ అంతా నేనే చేయాలి అనుకుంటే మాత్రం కష్టమవుతుంది, ఎక్కువగా వర్క్ చేయలేరు. ఖచ్చితంగా వర్క్ పెంచుకోవాలి అన్నప్పుడు వర్కర్స్ కూడా చేతిలో ఉండాలి. మనకు బొటిక్ లెవెల్లో జెంట్స్ టైలర్సే కావాలి, కోల్కత్తా నుంచి పిలుచుకునే వాళ్ళే కావాలని ఏమీ లేదు. లేడీస్ కూడా నీట్గా స్టిచ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. చూసి పెట్టేసుకొని మనకు కొంచెం నచ్చలేదనుకోండి వాళ్ళ కుట్టే విధానం, మనం నేర్పించుకోవాలి. ఇంకొక 2-3 డేస్ మనవి కావనుకొని మనం ఎలా స్టిచ్ చేస్తామో ఆ విధంగా నేర్పించేస్తే వాళ్ళు ఇంకా మనకు నీట్గా స్టిచ్ చేసిస్తారనమాట. కొంత అమౌంట్ మనం తీసుకుంటాము, కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి మనకి ప్లస్ అవుతుంది, వాళ్ళకి వర్క్ దొరుకుతుంది. అలా చూసుకుంటే వర్క్ ఎక్కువగా స్టిచ్ చేయొచ్చు సీజన్ టైంలో. ఈసారి చూడండి, దసరా అప్పటి నుంచి కుట్టడానికి వచ్చే అమ్మాయి అయితే రావట్లేదు. వర్క్ ఎక్కువైపోయింది. నేను కూడా టెన్షన్ తీసుకున్నాను బాగా. అదే టైంలో నాకు ఇంతకుముందు స్టిచ్ చేసే అమ్మాయి వచ్చేసింది.
నేను కుడతానక్క నాకు ఇవ్వండి అని చెప్పేసి. కానీ తను షాప్ దగ్గరికి రాదనమాట, ఇంట్లోనే స్టిచ్ చేస్తుంది. ఇప్పుడు నేను వర్క్ పంచుకున్నాను ఇక్కడ. ఫస్ట్ కుట్టే అమ్మాయికి కొన్ని పంపించాను ఇంటి దగ్గరికి. అంతకుముందు గత 4 కరోనా కంటే ముందు అంతకుముందు స్టిచ్ చేసేది నా దగ్గరే. తను ఇంట్లోనే స్టిచ్ చేసేది అప్పుడైనా కూడా. ఇప్పుడు కూడా పంపించక్క అని చెప్తే ఒక వారం నుంచి నేను వర్క్ మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను నా కాన్ఫిడెన్స్ పెరిగింది, ఎంత వర్క్ అయినా చేయగలనని. ఇంతకుముందు ఎలా అంటే కొన్ని బట్టలు ఉన్నాయనుకోండి స్టిచ్చింగ్కు, ఎవరైనా వచ్చి మళ్ళీ స్టిచ్ చేయండి అని అడిగితే నేను స్టిచ్ చేయలేకపోతానేమో, టైంకి ఇవ్వలేకపోతానేమో అనే అవసరమా తీసుకోవడం అని చెప్పేసి నేను తీసుకోవడం మానేశానమాట. సరిగ్గా తీసుకోలేదు, ఇంకా తీసుకోవడం మానేశాను. ఎందుకులే టెన్షన్ అని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరూ నాకు సపోర్ట్గా వచ్చేసరికి మేము ఇంట్లో అయినా స్టిచ్ చేసి ఇస్తాము. ఇంకొక విషయం నాకు ఇక్కడ ప్లస్ ఏంటంటే, ఇద్దరు కూడా నా చేతి కింద వర్క్ చేసిన వాళ్ళు. అంటే ఇంట్లో కుట్టినా కూడా నా కటింగ్ పూర్తిగా అర్థం చేసుకునేవాళ్ళు. నేనేమైనా కొంచెం కటింగ్లో అటు ఇటు చేసినా వాళ్ళు సరిచేసే విధంగా కుడతారు కాబట్టి నాకు ఇంకా టెన్షన్ ఫ్రీ అనమాట. అదే కొత్త వాళ్ళు అనుకోండి, మనం కుట్టేటట్టు మన స్టైల్లో మనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి టైం పడుతుంది. ఎవరైనా షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వర్క్ ఎక్కువగా ఉంటుంది. మెయింటైన్ చేస్తామంటేనే దీంట్లోకి రావాలన్నమాట. ఇంకా పెట్టేసి నేను ఒక్కదాన్నే స్టిచ్ చేస్తాను అంటే కుదరదు. కనీసం మన హస్బెండ్ అయినా సరే జాయింట్లు వేసేయడమా, గమ్ పెట్టివ్వడమా, వేరే పని లేనప్పుడు ఫాల్స్ వేయడమా, ఇలాంటివి షేర్ చేసుకుంటేనే అవుతుందండి. నాకైతే ఇంట్లో పని నేనే చేసుకోవాలి, స్టిచ్చింగ్లో మొత్తం నేనే చూసుకోవాలన్నమాట. అలా ఉండేది. తర్వాత ఇంకా నేర్పించడము, కుట్టే వాళ్ళు రావడం వల్ల షేర్ చేసుకొని ఎక్కువగా వర్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టెన్షన్ ఫ్రీ ఉంది. చెప్తున్నాను కదా, సీజన్ టైంలో ఖచ్చితంగా వర్కర్స్ అనేది ఉండాలి. వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఒకరికి పని పడవచ్చు, ఒకరికి మ్యారేజెస్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు. ఒకరు పోయినా ఒకరు మన చేతిలో ఉండేటట్టు. నేను పీకో, ఫాల్స్, బ్లౌజ్కి హెమ్మింగ్ ఇవి చేసే వాళ్ళని కూడా 2-3 మెయింటైన్ చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఇద్దరైతే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా నేర్చుకున్న పిల్లలు అర్జెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారనమాట. ఎందుకంటే ఒకరు టైంకి లేకపోయినా ఇంకొకరు మనకు టైంకి ఉండాలి, మన పని నడవాలి ముందుకంటే. మనం ఒకరినే నమ్ముకున్నాం అనుకోండి, వాళ్ళు వేరే పని మీద ఎటైనా వెళ్తే అప్పుడు మనం స్టిచ్చింగ్ ఆపి చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఒకరికి వచ్చేసి ఫాల్స్ పంపించేస్తాను మొత్తం శారీస్వి, ఒకరికి వచ్చేసి బ్లౌజెస్ పంపిస్తాను. ఒకసారి బ్లౌజులు చేసే అమ్మాయి లేదనుకోండి, ఫాల్స్ వేసే అమ్మాయికి బ్లౌజులు కూడా ఇచ్చేస్తాను ఫోన్ చేసి చెప్పేసి. వాళ్ళిద్దరికి తెలుసు, అంటే తను ఒకరికి తెలియకుండా ఒకరైతే లేరనమాట. నేను ఫస్టే చెప్పేశాను వాళ్ళకి పెట్టుకున్నప్పుడు, నీకు ఫాల్స్ మాత్రం ఇస్తాను, నీకు బ్లౌజులు మాత్రం ఇస్తాను, ఒకవేళ నువ్వు టైంకి లేనప్పుడు నీవి కూడా తనకి ఇచ్చేస్తానని ఇలా చెప్పి పెట్టాను. కాబట్టి ఇంకా ఈ బ్లౌజులు చేసే అమ్మాయి లేదనుకోండి, ఫాల్స్ వేసే అమ్మాయికి పంపిస్తాను. ఫాల్స్ వేసే అమ్మాయి లేదనుకోండి, బ్లౌజులు చేసే అమ్మాయికి పంపిస్తాను. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా లేనప్పుడు చేతి కింద కుట్టే పిల్లలు, నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు నాకు. ఇంకా టెన్షన్ అనేది అస్సలు తీసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. కొంతమంది ఏంటంటే శారీరకంగా శ్రమ ఎక్కువగా తీసుకుంటాం అనమాట. మనం లేడీస్ ఎక్కువగా ఏం చేస్తామంటే శారీరకమైన శ్రమ పడతాం, కానీ మైండ్తో శ్రమ పడాలి, మైండ్కు శ్రమ పెట్టాలి. అప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయి అన్నమాట. మనం ఒక్కరమే కష్టపడాలి, వచ్చిన ప్రతి రూపాయి మనకే రావాలి అన్నట్టుగా ఉంటే మాత్రం, టైలరింగ్లో షాప్ పెట్టి మనమే చేయాలి ఒక్కరమే అంటే మాత్రం కుదరదు. ఇంట్లో అయితే చేసుకోవచ్చు, కానీ షాప్ పెట్టి మాత్రం ఒక్కరమే చేయాలంటే అస్సలు కుదరదు అనమాట. ఖచ్చితంగా వర్క్ షేర్ చేసుకోవాలి, మైండ్ కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు ఎవరు ఇవ్వాలి, ఏ టైంకి ఇవ్వాలి, ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎంత అమౌంట్ వేస్తున్నాము, కస్టమర్స్ ఎలా బుక్ చేసుకుంటున్నాము. కొంతమందికి బిల్ వేసి ఇస్తూ ఉంటాం, కొంతమందికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి నేను బిల్లు కూడా వేసి ఇవ్వనండి, బుక్లో రాసేస్తాను అంతే. కొత్తగా వచ్చిన వాళ్ళే, పాత వాళ్ళు అయితే మైండ్లోనే ఫిక్స్ అనమాట, ఇంకా రాసి ఇవ్వడం అవన్నీ ఏమీ ఉండవు అనమాట. అలా కానీ నేను ఇది మార్చుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక బిల్ బుక్ అయితే మెయింటైన్ చేయాలి. ఎంత పాత వాళ్ళైనా ఒక్కొక్కసారి లైనింగ్స్ దగ్గర, ఫాల్స్ దగ్గర ఇచ్చానని వాళ్ళు ఇవ్వలేదని నేనైతే కరెక్ట్గా గుర్తించుకుంటాను. అయినా కూడా కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇంకా బుక్ అయితే మెయింటైన్ చేయాలి. లేదు ఒక బిల్ బుక్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది రాసేస్తే సరిపోతుంది. కాబట్టి చెప్తున్నాను కదా, వర్క్ ఎక్కువగా చేయాలనుకుంటే మాత్రం, వర్క్ పెంచుకోవాలనుకుంటే మాత్రం, వర్క్ ఎక్కువగా ఉందనుకుంటే మాత్రం
ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళని చేతిలో పెట్టుకోండి, హెమ్మింగ్ చేసే వాళ్ళని చేతిలో పెట్టుకోండి, ఫాల్స్ వేసే వాళ్ళని చేతిలో పెట్టుకోండి. అన్నీ బయట వేయిస్తే మనకేం మిగులుతుంది అక్క అని మీరు అనుకోవచ్చు. మనం రోజంతా ఒక 5-6 బ్లౌజులు కుడతాం. మనకు 5-6 బ్లౌజులకు వచ్చే అమౌంట్ మనకు వస్తుంది. అలాగే కుట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఒక 5 బ్లౌజులు కుడతామనుకోండి డైలీలో, కుట్టేవాళ్ళు వాళ్ళు ఒక 5-4 కుట్టారనుకోండి, చూడండి వాళ్ళకి కట్ చేసి ఇచ్చి మనం 3 కుట్టినా సరే, మనం 3 కుట్టినా వాళ్ళు ఒక ఇద్దరు కలిపి ఒక 10 కుట్టినా 13 బ్లౌజులు అవుతాయి ఒక రోజుకి. అంతకు మించి ఏం సంపాదిస్తారు, అంతకు మించి ఏం వస్తుంది. దాంట్లో వాళ్ళు కుట్టిన దాంట్లో సగం వాళ్ళకి ఇస్తాం, సగం మనం తీసుకుంటాం. వాళ్ళు ఎక్కువగా టెన్షన్ తీసుకోరు, ఎందుకంటే వస్తారు, కట్ చేసి కుట్టిస్తారు, వెళ్ళిపోతారు. మనం కట్ చేసి ఇస్తాం, కుట్టించుకుంటాం, అమౌంట్ ఇస్తాం. మనకు వర్క్ ముందుకెళ్తుంది కాబట్టి మనకు టెన్షన్ ఉండదు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోరు అనమాట. ఇక్కడ వరకే షాప్లో ఉన్నంత వరకే కుడుతున్నంతసేపే టెన్షన్ వాళ్ళకి బ్లౌజ్ అయిపోవాలని. మనకు వర్క్ అనేది పెండింగ్ పడకుండా అయిపోతూ ఉంటే మనకు టెన్షన్ ఉండదు, ఇంకొంచెం ఉత్సాహం ఉంటుందన్నమాట కొత్త వర్క్ తీసుకోవాలని చెప్పేసి. ఇలా ఉంటుంది. ఎక్కువగా ఎర్న్ చేయాలి దీంట్లో అంటే మాత్రం కుట్టే వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి. నాకు సడన్గా కుట్టే అమ్మాయి రాకపోయేసరికి కొంచెం ఇబ్బంది అయింది కొన్ని రోజులు, కానీ మళ్ళీ పని అనేది గాడిలోకి వచ్చేసిందండి. అంటే పని అనేది మళ్ళీ ముందరలాగా సాగుతుందన్నమాట. ఇంకా ఎవరు వచ్చినా ఎంత వర్క్ వచ్చినా మాత్రం రిటర్న్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నారు. ఒకరు టైంకి లేకపోయినా ఇంకొకరు ఉన్నారనే భరోసాతో వర్క్ అయితే హెవీగా తీసేసుకుంటున్నాను అనమాట. అలాగే మొత్తం వర్కర్సే కుట్టాలి, మనం అసలు కుట్టకూడదు, కట్ చేసి ఇచ్చి కూర్చోవాలంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఎంతో కొంత మనం స్టిచ్ చేస్తేనే మనకు ఒక రూపాయి అనేది మిగులుతుంది అనమాట. లేదంటే అటు ఫాల్స్కి ఇచ్చేసి, ఇటు లైనింగ్కి ఇచ్చేసి, సరే అండి ఇటు హెమ్మింగ్కి ఇచ్చేసి కుట్టే వాళ్ళకి ఇచ్చేస్తే మనకు మిగిలేది తక్కువ. కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం కూడా వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇచ్చి మనం స్టిచ్ చేయాల్సింది కూడా మనం స్టిచ్ చేస్తేనే దీంట్లో ముందుకు వస్తామన్నమాట. ప్లానింగ్ ఉండాలి, మంచి ప్లానింగ్ ఉంటేనే అవుతుందండి. మిగతా టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరికి కుటుంబ పరిస్థితిలో ఇంట్లో టెన్షన్స్, బాధలు, ఏడుపులు అన్నీ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి వర్క్ చేస్తేనే దీంట్లో ఒక రూపాయి అనేది చూస్తామన్నమాట. ఇంకా మిషన్ మీద కూర్చున్నామా, బ్లౌజ్ ముందు పెట్టుకున్నామా, ఇంట్లో సమస్యలు గుర్తొచ్చాయా, పిల్లలు తిట్టారా, భర్త తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టేసి దీని మీదనే ఫోకస్ చేస్తే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కువగా వర్క్ చేయకుండా మైండ్తో వర్క్ చేయండి. ఒక్కరమే చేయాలని పెట్టుకుంటే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే సంవత్సరాల తరబడి కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఏం హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి. ప్రజెంట్గా నాకైతే సమ్మర్ వచ్చిందంటే 2 బ్లౌజులు కూడా కుట్టకముందే 2 కాళ్ళు వాచిపోతాయి అన్నమాట. చూడండి సమ్మర్లో మాత్రం ఇలా జరుగుతుందన్నమాట, మిగతా టైంలో ఇలా జరగదు. ఈ సమ్మర్ అయిపోయే వరకు నాకు ఈ సమస్య నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఒక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. నైట్ కొంచెం సేపు తిన్న తర్వాత అటు ఇటు తిరిగితే మళ్ళీ నార్మల్ అయిపోతాయి అన్నమాట. ఇదండి విషయం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ. అలాగే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నా వాయిస్ కొంచెం ఊపిరి అనేది సరిపడనట్టు, కొంచెం ఆగి ఆగి ఇస్తున్నట్టు ఉంది కదా. నిజంగా అండి నాకు వారం 10 రోజుల నుంచి కోల్డ్ అయింది, గొంతంతా పోయిందని ఒక వీడియో పెట్టాను కదా. ఇంకా పూర్తిగా నా గొంతు కోలుకోలేదన్నమాట. మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వచ్చినట్టుగా అనిపిస్తుంది కోల్డ్ ఉండడం వల్ల. నాకు వచ్చేసి డస్ట్ అలర్జీ ఉందండి. నిజం చెప్పాలంటే డస్ట్ అలర్జీ అనమాట. ఈ స్టిచ్చింగ్ కూడా డస్ట్ అలర్జీ. కొన్ని బట్టలు కట్ చేస్తూ ఉంటే దుమ్ము పొట్టు పొట్టు రాలినట్టుగా ఉంటుంది కదా, అది కూడా డస్ట్ అలర్జీ. దారాలు థ్రెడ్స్ అన్నీ మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా జాడిస్తూ ఉంటాము. ఈ డస్ట్ అలర్జీ వల్ల ఇంకొకటి షాప్ వచ్చేసి రోడ్డుకు ఉంటుంది. ఇంకా రోడ్డుకు వచ్చే దుమ్ము, డస్ట్ అలర్జీ. ఇంట్లో రీసెంట్గా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఆ క్లీనింగ్ వల్ల మొత్తానికైతే నాకు గొంతు అనేది పోయిందనమాట. అందుకే కొంచెం మాట్లాడుతూ ఉంటే ఆయాసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొంచెం వినే వాళ్ళకి వినాలనిపించదు అనమాట ఇలా మాట్లాడుతుంటే. కానీ ఏం చేస్తాం, నాకు ఇది వచ్చిందంటే ఖచ్చితంగా 10-15 రోజులు ఉంటుందన్నమాట. ఇంకా దీనికి జాగ్రత్తలు తీసుకోవాలంటే కుట్టకుండా ఉండలేము, ఇంట్లో వర్క్ చేసుకోకుండా ఉండలేము, తప్పదు. అన్నీ మన వెనకే ఉంటాయి కాబట్టి అన్నీ భరించుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నేనైతే వీడియోస్ పెట్టకుండా 4 రోజులు పెట్టకపోయేసరికి వ్యూస్ అన్నీ పడిపోయాయి. అందుకని ఎలాగోలా వాయిస్ ఇస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళండి, నచ్చితే లైక్ చేయండి.